taking with abdomen and the thrust to abdomen or thighs. Take balance. The breathing. రోజు అబ్డామిన్ 200-300 చేస్తేనే ఈవెంట్ చేయగలవు. ఆ అబ్డామిన్ టైట్ లేకపోతే రిక్స్ దిగిపోతాయి కిందకి. ఏమీ లేకుండానే హార్ట్ పెయిన్ వచ్చేస్తుంది చాలామంది. మనం చూస్తున్నాం జనరల్గా. ఓకే అని కాదు, అదే వేరే డేంజరస్ ఉంది. ఏదో చూసి మనం చేయగలం అది నో. ఇది యూకేజీ ఎల్కేజీ నుంచి మనవాడికి ప్రాక్టీస్ ఉందండి. ద సపోర్టింగ్ మేడం, ప్రిన్సిపల్ మేడం గారు సపోర్టింగ్. మమ్మీ డాడీను సార్కి భయం, మా అమ్మగారికి కూడా భయం. ఓకే, స్వాతి గారు కరాటే నేర్చుకున్నారు నా దగ్గర. బ్రదర్స్ సింధు కూడా నేర్చుకున్నారు మేడం గారు అబ్బాయి. నాకు నిజంగా ద వెరీ టాలెంట్ పర్సన్ అండి. చాలా వెయిట్ ఉండేవాడు, చాలా ఇదిగా స్టమక్. రెగ్యులర్ ప్రాక్టీస్ ద మార్నింగ్ 5 to 6:30 డైలీ ప్రాక్టీస్. నేను వచ్చేటప్పుడు ఆడే గేట్ తీసుకొని కూర్చుకొని అని అలా డిసిప్లిన్ కూడా. అంతకుముందు టీసీసీ వాళ్ళందరికీ తెలుసు. అంటే ఎందుకు చూడంటే ఓకే చాలా స్పీడ్ గమ్ని ఇలా అనడం అదే. ఇప్పుడు మార్షల్ క్లాస్లోకి వచ్చిన కూర్చోబెట్టి డిసిప్లిన్ ఉండాలి, ఇలా ఉండాలి నాన్న, నీకు ఒక గౌరవం ఉందని. నెక్స్ట్ బ్లాక్ బెల్ట్కి వెళ్తుంది. ద బీ క్లాబ్స్ 7 members. అలాగే సెరీ కూడా, సెరీ కూడా నెక్స్ట్ ఇద్దరు కూడా బ్రౌన్ 2 అండి. నెక్స్ట్ బ్లాక్ బెల్ట్. ద ఫస్ట్ బాల్ ఆర్గ్విల్ ద బ్లాక్ బెల్ట్ ఆఫ్ షైనింగ్ వరల్డ్ ఛాంపియన్ అండి కరాటేలో. ఓకే, అలాగే వీళ్ళు కూడా ఆ స్థాయికి రావాలంటే చాలా కష్టపడుకుని వస్తామండి. డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు, బట్ హార్ట్ ఉండాలి. హార్ట్ ఉండాలంటే మన దగ్గర టాలెంట్ ఉండాలి. ఓకే, ఆ టాలెంట్ కోసం ఇప్పుడు చెబుతున్నా. ఏదో చేసేస్తారు, ఒక 2 minutes 1 minute అయిపోద్ది, మనం తప్పులు పడుతూ వెళ్ళిపోతాం. ఆ కష్టం అనేటువంటిది తెలియాలి. ఓకే అమ్మా, ద రియాలిటీ షో రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి. అలాగే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుని కోరుకునేది ఆరోగ్యం. ఆరోగ్యం బాగుండాలంటే చిన్నప్పటి నుంచి వ్యాయామం అనేటువంటి చాలా అవసరం. నేనే కాదు, మీరు ఎక్కడైనా ఏదైనా యోగా కానీ, కరాటే కానీ, కుంఫో కానీ, ఇలాంటి బాక్సింగ్ కానీ ఇలా చేసే పిల్లలు చాలా ఫిట్గా ఉంటారు. ఈ వస్తే వితౌట్ గేమ్స్, షటిల్ కానీ, వాలీబాల్ కానీ, బాడీ బిల్డింగ్ కానీ అన్నీ కూడా టీచర్లో చాలా ఈజీ. వాళ్ళకి ఈ వ్యాయామం చేయని వాళ్ళు టీచర్లో ఇంటర్మీడియట్లో 5 వేలు 10 వేలు జిమ్కి స్పెషల్ ఫీజు కట్టేసి మానేస్తూ ఉంటారు. నేను చేయలేరు, చేయాలని అంటారు. అక్కడ వర్కౌట్ చాలా హార్డ్గా ఉంటుంది. మరి ఇలాంటి వాళ్ళు చాలా ఈజీగా చేస్తారు. చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చాలా అవసరం అమ్మ. అలాగే మా షైనీ కోసం ఒక విషయం చెబుతాను. ఈ అమ్మాయి 8 months బేబీ, పుట్టింది 2005. 2005లోనే తిను బేబీ షోలో ఫస్ట్ ప్లేస్ అండి. అది కూడా నుంచుండడం కాదండి, కూర్చునే పిల్లే. అలా నుంచోబెట్టి డ్రెస్ పెట్టి రెడ్ బెల్ట్ కట్టాను. అది ఈరోజు వరల్డ్ వరకు వెళ్ళను. అలాగే చిన్నప్పటి నుంచి తల్లులందరూ కూడా పిల్లల కోసం చెప్పేది ఏంటంటే అమ్మా, ప్రతి పిల్లల్లో టాలెంట్ ఉంటుంది. ఒక టీచర్దే కాదండి, స్టడీ. తల్లి చదువుకోకపోయినా కూడా ఇంటికి రాగానే చిన్నప్పుడు ఎల్కేజీ యూకేజీలో కూర్చోబెట్టి ఇలా నీట్గా రాయినాయన అని చెప్తే చాలా నీట్గా ఫాలో అవుతాడండి. మనం ఏదో వెళ్తున్నారులే అని కాదు, తండ్రి ఎంత సంపాదించినా మీకు మన కోసమే. కానీ పిల్లల్ని చదువులో రాణించాలన్నా ఏదో యాక్టివిటీస్లో చేయాలంటే తల్లేనండి. అని ఎందుకు చదువుతానంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రోజు వరకు ఆ రోజు చేయాలి. టీచర్ గుడ్ హ్యాండ్ రైటింగ్, గుడ్ ఎక్సర్సైజ్. అలాగే రైటింగ్ బాగుండాలి. ప్రతిరోజు వర్క్ చేయాలి. కొంతమంది వర్క్ చేయకపోతే 2వ రోజు స్కూల్కి వెళ్ళంటే భయం, టీచర్ పనిష్మెంట్ చేస్తారు, ఆ స్కూల్ అంటే భయం. అదే వర్క్ చేశానుకోండి హ్యాపీ. అవునండి, ఓకే అమ్మా. అలాగే లాస్ట్ ఈవెంట్ అనేది లాస్ట్ ఓకే ఇంకో ఈవెంట్ ఉంది. పేరెంట్స్ ప్లీజ్ బి సీటెడ్. అందరూ కూర్చోండి పేరెంట్స్. మళ్ళీ అక్కడ లేట్ అయిపోతుందిగా పట్టుకుని ఉంటుంది. ఇది స్పీడ్గా చేయాలి. 1 second. ఓకే, రిలాక్స్. అప్ ఫాస్ట్. దట్ లాస్ట్ ఈవెంట్. ఓకే, రైట్ ఫాస్ట్. ఓకే, అది కూడా 1 మాస్టర్.
థ్యాంక్ యూ రావణ్.